గౌరవనీయులు కోరపాటి గారు, హరీష్ గారు, రాఘవుడు గారు, విజయ్ గారు, నల్లమల గారు, వాసురెడ్డి గారు, తెలుగు యువత, తెలుగు మహిళ అనుబంధ సంఘాల సభ్యులు, ప్రియమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం. పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ట్యాగ్ లైన్ తోటి పూజ్యులు ఎన్టీ రామారావు గారు 82 మార్చి 29వ తారీఖు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక వినూత్నమైనటువంటి మార్పు కాకుండా భారతదేశ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఒక గౌరవాన్ని ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి యొక్క ప్రాశస్త్యాన్ని, కీర్తిని, ప్రతిష్టని ఇనుమడప చేసినటువంటి మహానుభావుడి యొక్క సృష్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆయన గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ రాజ్యం ఆనాడు ఆంధ్రదేశంలో ప్రారంభిస్తే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ సూత్రాన్ని కాదని పరిపాలించేటటువంటి శక్తి గాని, ఆ యొక్క దమ్ము గాని, ధైర్యం గాని ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది అని చెప్పారు. అంటే ఆయన గారు అంత దూరదృష్టితోటి పేద ప్రజల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, రైతాంగాల కోసం, మహిళల కోసం, కార్మికుల కోసం స్థాపించినటువంటి కార్యక్రమాలు ఈనాటికి దినదిన ప్రవర్తనమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయంటే ఎన్టీఆర్ గారి యొక్క మనసు పేద ప్రజల యొక్క గుండెలో దాగున్నటువంటి బాధను ఏ రకంగా కనిపెట్టి ఆ సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారో మనకి ఈనాటికి అర్థమవుతా ఉంది. కాబట్టి దయచేసి ఆయన సంక్షేమ రాజ్యాన్ని ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా మనసులో పెట్టుకొని ఆ సూత్రానికి అనుగుణంగానే ముందుకెళ్తానని చెప్పి బాలసాని గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అక్షర సత్యం. ఇది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉమ్మడి రాష్ట్రంలో. అందుకని ఆ రోజున అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాబు గారికి 100 సంశయాలు, 100 ఆలోచనలు, 100 భయాలు. తీసుకుందాము, ఆ ప్రభుత్వం ఉంది అంటే వద్దొద్దు, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, లీజుకు తీసుకోండి, అద్దెకు తీసుకోండి అని చెప్పి మాకు ఆ రోజు ఇచ్చారు. అయితే కోరపాటి గారు అడిగారు, దీన్ని రెగ్యులరేట్ చేసే బాధ్యత వైఆర్ బాలసాని గారి ద్వారా నేను తీసుకుంటానని చెప్పి కాకపోతే నేను ఇప్పుడు దాకా కట్టాల్సిన లీజు రెండు కట్టాలి. అందరికీ నమస్కారం. మీరు మొన్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా, నేను చాలా నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కూడా మన వాళ్ళే ముందుండి తెలంగాణ ఎన్నికలను నడిపించారంటే ఆశ్చర్యంగా. ఈ పార్టీ పునాదులు, కార్యకర్తల యొక్క బలం, వారి యొక్క నిబద్ధత ఎంత గొప్పదంటే మొన్న నేను వేరే పార్టీలో ఉండి పోటీ చేస్తే, మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే ఒకే సీట్ వచ్చింది. అంటే మీరు ఉన్నటువంటి పార్టీకి మీరు చేసినప్పుడు ఆడకు ఒకే సీట్ వచ్చింది. అంటే అంత గమ్మత్తైన, బలమైన, నిబద్ధత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎవరు మర్చిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మొట్టమొదటి కార్యకర్తగా నాకు ఆ గౌరవాన్ని దక్కించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. భవిష్యత్తులో మీరందరూ ఆనందంగా ఉండాలని,
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని కోరపాటి గారు కానీ హరీష్ గారు కానీ మీరందరూ ఆ రోజు నన్ను పిలిపించి నేను సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పాను. అంత పెద్ద మనసుతో మీరు ఇచ్చినటువంటి సహకారానికి ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు మీరు నా తమ్ముడే కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజల కోసం ప్రాంతం కోసం ఏ అవసరం ఉన్నా మీ మాట నేను తీసుకుంటానని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగకి తెలుగుదేశం పార్టీ నమస్కారం. మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.